నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత ప్రతిరోజు అమ్మ నాతో ఏమనేదో తెలుసా? మీరు వాడిని తిడుతుండేవారు, ఈరోజు వాడు ఎంత ప్రయోజకుడయ్యాడో చూడండి అని. మీ అమ్మ ఆనందం 3 నెలలు కూడా లేదు. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళనని నాకు మాటివ్వు. థ్యాంక్ యూ. శిరీష, 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 కార్తీక్, ఏమైందన్నయ్య? కార్తీక్, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నన్ను ఒంటరి వాడిని చేసిపోవద్దు. నన్ను దూరం పెట్టద్దు. నేను తట్టుకోలేను. ఏమిటి చూడండి. నాన్న, శిరీష వచ్చింది నాన్న. అమ్మా, శిరీష వచ్చిందమ్మా. నన్ను విడిచిపెట్టనంది. నాతోనే ఉంటానంది. నేను లేకపోతే బతకలేనంది. శిరీష రాలేదు, వచ్చినట్టుగా ఊహించుకున్నావు. లేదు నాన్న, వచ్చింది. శిరీషని తీసుకొస్తానండి. కార్తీక్, అన్నయ్య ఎక్కడికి వెళ్తావు? అర్ధరాత్రి అయింది, ఒకసారి టైం చూడు. లేదమ్మా, శిరీష నా కోసం వచ్చింది. అది కాదురా. రాలేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? శిరీష రాలేదు, రాదు కూడా. అందుకే చెప్తున్నాను, ఆ అమ్మాయిని మర్చిపో. ఆ అమ్మాయి కోసం పిచ్చివాడైపోకు. అర్థమైందా? గీత, చెప్పు. నా మాట విని వెళ్ళి పడుకో. పడుకో అన్నయ్య. నిజము చూడనని ఒంటి దారి మిగిలిందా, నీదొకటే తోడు అని. ఓ చిరుగాలి, నువ్వు ముగనే తుంచావే. నా కథ మళ్ళీ మొట్టమొదటికి చేర్చావే. ఏ మాటలో ఎన్ని తుట్లు పొడిచావే. మారుతున్న జన్మ చెయ్యి విడిచావే. ఉన్న ఒక గుండె గుడి చేసానే, దాని కాలదన్ని నువ్వు కూల్చిపోయావే. వాళ్ళు దేశం దాటి వెళ్లకుండా ఎలాగైనా అడ్డుకోవాలి. ఎలా ఎలా ఎవరి వల్ల అవుతుంది? ఎవరికి చెప్పాలి? ఎందుకు నాన్న అలా ఉన్నావు? 3 నెలలు జైల్లో ఉన్నారు. మరో 3 సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా ఉండటానికి దుబాయ్ పారిపోతున్నారు. రాజాల దర్జాగా బతికినోడి దొంగలా దాక్కోవడానికి పారిపోతున్నారు. నా లైఫ్ ఇలా అయిపోయిందంటానా? అలా వచ్చినప్పుడు తల వంచాలి అని ఒక సామెత ఉంది నాన్న. తల వంచుకున్నాము అంటే దాని అర్థం ఓటమిని ఒప్పుకున్నామని కాదు, ప్రమాదం నుంచి తప్పించుకున్నామని. మన దగ్గర డబ్బుందని, పలుకుబడి ఉందని సునామీలకి, సుడిగాలులకి ఎదురెళితే బతకగలమా? పరిస్థితులు అప్పుడప్పుడు అలా ఎదురు తిరుగుతాయి. ఆ సమయంలో సహనం కావాలి, సిచ్యుయేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదంటే తప్పించుకోలేం. వీలైనంత త్వరగా ఉన్న కేసులన్నీ మాఫీ అయ్యేటట్టు చూడాలా? రే నాన్న, నా యావదాస్తి పోయినా పర్వాలేదు, నా కొడుకుని విడిపించుకుంటాను. 0 నుంచి జీవితాన్ని మొదలుపెట్టిన అనుకున్న టైంలో మళ్ళీ అన్నీ సంపాదించేస్తాను. అయినా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నాన్న.
ప్లేస్ మారితే ఫుడ్ మారుతుంది కానీ బ్లడ్ మారదు కదా. ఇక్కడ నువ్వు ఏ సంతోషాలు ఆనందాలు అనుభవించావో అక్కడ ఇంతకన్నా డబుల్ ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు ఎయిర్పోర్ట్లో దిగ్గానే నా ఫ్రెండ్ అరబ్ షేక్ ఒకడు నిన్ను రిసీవ్ చేసుకుని గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాడు. మందు మగువ అన్నీ అరేంజ్ చేస్తాడు. నిజంగానా? అవునన్నా. ఆ రెండు ఉంటే చాలు నాన్న. పగలంతా మందుతో టైంపాస్ అయిపోతుంది, రాత్రంతా ఫిగర్తో టైంపాస్ అయిపోతుంది. 3 సంవత్సరాలు 3 నెలల్లా గడిపేస్తాను. ఇక్కడ అక్కడ ఏ అమ్మాయి చేయబట్టుకున్న లాక్కు నాన్న. అసలే దుబాయ్, అక్కడ లా చాలా స్ట్రాంగ్. స్టేషన్లు కోర్టులు ఉండవు, స్పాట్ పెట్టేస్తారు, జాగ్రత్త. అస్సలు కకృతి పడను నాన్న. అది అలా ఉండు. ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ తిరిగామంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తాం. పది నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో ఉంటాం. ఇంకా ఎవ్వడూ మన జోలికి రాలేడు. అలాగే నాన్న. బుద్ధి లేని నా కొడుకు అడ్డంగా పెట్టాడే నాన్న. కావాలనే పెట్టారు. కావాలన్నా? అవును, అది పోలీస్ వెహికల్లా అనిపిస్తుంది. అంటే ఆ జీకే గడికి మ్యాటర్ తెలిసిపోయి ఉంటుందా? తెలిసే అవకాశమే లేదు. ఎవరో చూస్తానుంటుంది. నేను వస్తాను. పద. ఎవడూ లేడేంటి? హలో, వీడికి ఎలా తెలిసింది? వీడు మన చుట్టూ స్పై కెమెరాలా తిరుగుతున్నాడు. వెళ్లే ముందు వీడిని వేసేసి వెళ్ళిపోతున్నాను. వాడిలా వచ్చాడంటే పక్కా ప్లాన్తోనే వచ్చుంటాడు. తొందరపడద్దు, స్మూత్గా డీల్ చేద్దాం. పద. రోడ్డుకి అడ్డంగా వెహికల్ పెడితే పబ్లిక్కి ఎంత ప్రాబ్లం అవుతుందో ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నేను పోలీసోణ్ణి, పోకిరోణ్ణి కాను. క్రిమినల్స్ దేశం వదిలి పారిపోకూడదని అలా అడ్డు పెట్టాను.
ఎవరిని క్రిమినల్స్ అంటున్నావు? ఈ రూట్లో అక్రమంగా మారణాయుధాలు సరఫరా అవుతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ వెహికల్ చెక్ చేయాలి. మా మొహాలు చూస్తుంటే క్రిమినల్స్లా మారణాయుధాలు సప్లై చేసే వాళ్ళలా కనిపిస్తున్నావా? దేశద్రోహులందరూ చూడ్డానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లలాగే కనపడతారు. ఎవడు కూడా నేను నేరస్తున్నని మెడలో బోర్డు తగిలించుకోడు. మీ వెహికల్ సెర్చ్ చేయాలి. సర్చ్ వారెంట్ ఉందా? ఇంతకు ముందు నీకు నీ బాబుకి ఒక సెక్షన్ గురించి చెప్పాను. ఎవరి మీదైనా దేశద్రోహమే అని అనుమానం కలిగితే కామన్ సిటిజన్కి కూడా అరెస్ట్ చేసే రైట్ ఉంటుందని మర్చిపోయావా? కమాన్. ఈ బ్యాగ్ ఓపెన్ చేయి. అందులో బట్టలున్నాయి. అది నేను చూసి కన్ఫర్మ్ చేయాలి. ఇంతకీ ఎక్కడి దాకా ప్రయాణం? అవన్నీ మీకు అనవసరం అనుకుంటాను. ఏమో, నీ కొడుకు దేశం వదిలి పారిపోతే? ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు మిస్టర్ ఎస్ఐ. ఆధారాలు లేకుండా మాట్లాడడానికి నేను పిచ్చివాణ్ణి కాదో, పోలీస్ ఆఫీసర్ని. నీ కొడుకు దుబాయ్కి వెళ్ళడానికి అరేంజ్ చేసిన వీసా, ఫ్లైట్ టికెట్స్ జిరాక్స్లివి. వీటి ఒరిజినల్స్ నీ బ్యాగులో ఉన్నాయని నాకు తెలుసు. నా దగ్గరున్నవి చూపిస్తేనే కదా నా ఇంటెలిజెన్స్ ఏంటో బయటపడుతుంది. రేయ్, నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నప్పటి నుంచే నీపై బాగా కాన్సన్ట్రేట్ చేశాను. నీ కొడుకుని దుబాయ్ పంపించేసి 2-3 సంవత్సరాలు టైంపాస్ చేసేసి తప్పించేద్దాం అనుకుంటున్నావా? ఇది చాలురా మీ ఇద్దరిని లోపల వేయడానికి. మీకు అరెస్టులు, చిన్న చిన్న శిక్షలు సరిపోవు. డైరెక్ట్గా ఉరే. మర్యాదగా అడ్డు తప్పుకో. రేయ్, ఏంట్రా నువ్వు నాకిచ్చేది మర్యాద? నీ నీడను కూడా వెంటాడి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పల్లవ్ అనే అమ్మాయికి, భవానీ అనే అమ్మాయికి మీరు చేసిన అన్యాయానికి మీకు బెయిల్ తర్వాత డైరెక్ట్గా జైలే. అనవసరంగా మా దారికి అడ్డొస్తున్నావు. మీ ఇద్దరి అడ్డు తొలగించుకునేదాకా ఇలా వస్తూనే ఉంటాను.
రే నాన్న మెల్లిగరా మెల్లిగా పొలమారుతుందిరా. అన్నం తినేటప్పుడు పొలమారితే తల మీద చేయి వేసి కొట్టే తండ్రులను చూశాను గాని ఇలా మందు తాగేటప్పుడు పొలమారుతుంది జాగ్రత్త అని చెప్పే తండ్రిని మిమ్మల్ని మాత్రమే చూస్తున్నాను. ప్రపంచంలో మీలాంటి తండ్రి కొడుకుల బంధాన్ని నేనెక్కడా చూడలేదు. ఏం లాభం? ఏం సాధించగలిగాం? తిన్నగా వెళ్ళి ఆ జీకే గాడికి బుక్ అయిపోయాం. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అంతా నాశనం చేసేశాం. రే నా ప్రయత్నం నేను చేశాను కదా నాన్న. అవును బాబు, నేనిచ్చిన సలహాని బాగానే వర్కౌట్ చేశారు కదా. మొదట్లో అన్నీ బాగానే చేశాడు, చివర్లోనే చేతులెత్తేశాడు. చిచి, నేనెంత కష్టపడుతున్నానో చూసి కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడలేరు. అవును బాబు, తమ కోర సాపండి బాబు. నువ్వు భజనకు తప్ప ఇంక దేనికి పనికిరావు. మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు మార్నింగ్ ఫ్లైట్కి అనుకున్న ప్రకారం నేను దుబాయ్కి వెళ్ళిపోవాలి. ఈసారి ఆ జీకే గాడికి దొరికిపోయావంటే పెద్ద క్రైమ్ అయిపోతుంది. ఈ రోజు మీ అదృష్టం బాగుండి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. లేకపోతే వీసా పాస్పోర్ట్ జెరాక్సులు దొరికాక కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటే చిన్న విషయం కాదు. దాని వెనక ఏదో మతలబు ఉండే ఉంటుంది. దయచేసి మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయకండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అబ్బాయి దుబాయ్ వెళ్తున్న విషయం ఆ జీకే గడికి ఎలా తెలిసింది? చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచిన మ్యాటర్ బయటకు ఎలా లీక్ అయింది? అదే నాకు అర్థం కాలేదు. మన ముగ్గురికి తెలిసిన విషయం ఆ జీకే గాడికి ఎలా తెలిసింది? దీనిని బట్టి మీకేమర్థం అవుతుంది? ఆ జీకే గాడు మీ చుట్టూ స్పై కెమెరాలా తిరుగుతున్నాడు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళ మావయ్య కేసుని పల్లవి కేసుని చాలా సీరియస్గా తీసుకున్నాడు. రెండింటిలోనూ మీరే సూత్రధారులను తెలిస్తే మీకు శిక్ష పడకుండా వదిలిపెట్టాడు. తర్వాత స్టెప్ ఏంటి? ఆలోచించడానికి కాస్త గ్యాప్ ఇవ్వండి సార్. ఏమైంది రఘు? కొన్ని సంఘటనలు కలగా మారిపోతే బాగుంటుందని మనసు కనిపిస్తుంది. అలా జరగడం అసాధ్యం అని తెలుసు. అయినా
మనిషికున్న స్వార్థం మాత్రం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మా బావ చనిపోవడం కల అయితే ఎంత బాగుంటుంది రేఖ. ఎవరికి ఎంతవరకు రాసిపెట్టుంటే అంతవరకే రఘు. ఇక్కడ ఎవరం శాశ్వతం కాదు. నిన్న అన్నయ్య, రేపు మనం, అంతే. వాడి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. వాడు నాకు బాగా గుర్తొస్తున్నాడు. స్నేహ జాగ్రత్త అని వాడు నాకు చెప్తున్నట్టుగా అనిపిస్తోంది రేఖ. రేఖ, ఏవో చిన్న చిన్న గొడవల కారణంగా మనం స్నేహకి సంప్రదాయ ప్రకారం చేయాల్సిన పద్ధతిని మర్చిపోయాం. అది మనం వెంటనే జరిపించాలి. ఏంటది? పసుపు కుంకుమల్ని దూరం చేసుకున్న చెల్లెలకు అన్నయ్యగా ఏడాదిలోపు స్నేహాన్ని మన ఇంటికి పిలిచి బట్టలు పెట్టాలి రేఖ. రేఖ, బావ చనిపోయి ఎన్ని రోజులైనా మనం చేయాల్సిన పద్ధతిని మర్చిపోయాం. నువ్వు తప్పు చేసావు రఘు అని చెప్పడానికేనేమో వాడు నాకు పదే పదే గుర్తొస్తున్నాడు. అందుకే వెంటనే స్నేహాన్ని మన ఇంటికి పిలిచి బట్టలు పెట్టి పంపిద్దాం. ఇది జరిగే పనేనా? ఎందుకొచ్చారు నా ఇంటికి? ఇంకా ఏం నాశనం చేద్దామని వచ్చారు? దయచేసి మా ఇంటికి రమ్మా. అన్నయ్య? ఎవరు నాకు అన్నయ్య? నేనెవరికి చెల్లెల్ని? బట్టలు పెడతారట బట్టలు. మీ మొహాలకు ఒక సంప్రదాయం, ఒక పద్ధతి ఏడ్చింది.